స్వామి నమస్కారం స్వామి. చెప్పు నాయనా. స్వామి నేను కొత్త షాప్ పెట్టుకున్నాను స్వామి, ఒకసారి నా జాతకం చూడండి స్వామి. చేయి చూపి నాయనా. బ్రహ్మాండమైన జాతకము 30% నీకు ఉంటుంది పో. ఏ ఉద్దేశంతో అంటున్నాడు? చెప్పు నాయనా నీ సమస్య. స్వామి అప్పు చేసి కొత్త ఆటో అనుకున్నా. నీకు నిమ్మకాయ ఇస్తానాయనా, స్వామి బండ్ల పెట్టుకున్నాయన. స్వామి అరే మూర్ఖుడా, పైసలు నాకెందుకు ఇస్తావరా? బయట మా వాళ్ళు మా వాళ్ళకి ఇచ్చిపో. జీవితాంతం ఇదే కడుగుడే పని అవుతుంది ఇక. కడుగుడు మీద కడుగులమ్మ నువ్వే, కడుగులమ్మ నువ్వే. కర్మ చేసుకునే కర్మ. చెప్పు నాయనా నీ సమస్య. నేనేం చెప్పాలి స్వామి, నీ గురించి బయట గొప్పగా చెప్పుకుంటుండ్రు, అందుకే నీ దగ్గరికి వచ్చిన. రోజు నీ కొడుకు ముడ్డే అడుగుతున్నావు. అంత కరెక్ట్ చెప్తున్నావు స్వామి. వాసన ఓలేదరా మూర్ఖుడు, ఒకసారి చూసుకో.